ప్రపంచంలో ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ చేసిన ప్రతి తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తాడు. దానికి మనం పెట్టుకున్న పేరే నలుగురు 40 లక్షలు. లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నారా? చావబోయేవాడు నీకు స్పెట్స్ ఎందుకురా? సరేరా, బాగుంది. మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. గేమ్ గెలిచినోడు ఇంటికి వెళ్తాడు, మిగిలిన వాళ్ళు పైకి వెళ్తారు. మీ ఆన్సర్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేయట్లేదు, మీకు ఇంకో ఆప్షనే లేదు. కోరుకున్నా కావాలనుకునే బ్యాగ్ని ఎవడైతే ఫస్ట్ టచ్ చేస్తాడో వాడు మాత్రమే బతుకుతాడు. స్టార్ట్ ద గేమ్. వీడికి బతుకు మీద ఆశ ఎక్కువ, అందుకే ముందు పోయాడు. మీకు ఇచ్చిన ఆఫర్ ఇంకా అయిపోలేదురా. మీలో ఒకడికి బతికే ఛాన్స్ అలానే ఉంది. ఈ చుట్టుపక్కల కనిపించే 12 కిలోమీటర్లు నాదే. ఈ ఏరియా మొత్తంలో ఒకే ఒక్క ఫ్లాగ్ ఉంది, దాన్ని తెచ్చినోడికే బతికే ఛాన్స్. మిగిలిన వాళ్ళు వాళ్ళని ఇక్కడే చంపచ్చు కదన్నా. ఈ గేమ్స్ అన్ని ఎందుకు? వెళ్ళిన ముగ్గురు ఫ్లాగ్ కోసం వాళ్ళలో వాళ్లే తన్నుకొని ఒకడే మిగులుతారు. వాడిని మనం వేసేద్దాం. వాడికి చంపడానికి కన్ను కావాలి, దాన్ని ఎదిరించడానికి మనకి దమ్ము కావాలి. ముందు ఫ్లాగ్ సమస్య. ఫ్లాగ్ దొరికిందరా నీకు? లేదురా. నీకు? నాకు కూడా దొరకలేదురా. సరే పదరా, వెతుకుదాం. రేషియాస్, రేషియాస్, నాకు ఫ్లాగ్ దొరికేసిందిరా. నేను వెళ్ళాలిరా, నేను వెళ్తాను. మాట్లాడుతాను, నేను వెళ్తాను రా. ఒక్క నిమిషం అరే మాట్లాడుకుందాం. అరే ముగ్గురు కలిసి మాట్లాడుకుందాం రా. అరే ఒక్క నిమిషం ఆగ్రా. రే చేతుగా రే చేతు, రే చేతు, రే లేరా, రే చేతుగా లేరా. చెప్పాను కదరా. ఏంట్రా చేతుగా, రే చేతు లేరా. రే చెప్పు
చెప్తూనే ఉన్నాను కదా చైతురా. అన్నా అన్నా నువ్వు చెప్పినట్టే జరిగిందన్నా. చెప్పా కదరా. వాడిని నేనే చంపేస్తాను. అన్నా నేను కూడా వెళ్తానన్నా. సరే వెళ్ళి మ్యాటర్ త్వరగా ఫినిష్ చేసుకున్నా. చవడానికి రెడీయా? ట్రై చేయి. ఇంకా చావలేదా? వామ్మో అయితే ఇప్పుడు చావ. ఏంటి ఇంకా రాలేదు? వెళ్ళి చూసిద్దాం. అంటే మీరు ఇంకా చావలేదా? రామాయణం అంటే రాముడు, భారతం అంటే కృష్ణుడు ఎలా గుర్తొస్తారో. ఇక్కడి నుంచి చంపాలనుకున్న ప్రతి ఒక్కడికి నేను అలా గుర్తొస్తాను. డబ్బు మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. అదే డబ్బు మనిషి ప్రాణాలు కూడా తీస్తుంది. అలా డబ్బు మాయలో పడిన ఒక నలుగురి యథార్థ గాథ.